హాయ్ అండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారము. మన ఇంట్లో మన పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదండి, దాన్ని ఎలా యానిమేట్ చేయాలో, ఫొటోస్కి ఎలా మూమెంట్ ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరి దగ్గర అయితే వాళ్ళ యాన్సిస్టర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉండవో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు మనతో కొంచెమైనా ఉన్నారు అన్నట్లు, నవ్వుతూ పలకరిస్తున్నారు అనిపించినట్లు అనే ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ 7 ఇయర్స్ అవుతుంది. మా అమ్మ రీసెంట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా దగ్గర ఏవీ లేవు. మా అమ్మ ఎప్పుడు ఫొటోస్ తీసుకునేది కాదు. ఫొటోస్ అంటే అంత ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు ఇచ్చేది కాదు. మా అమ్మ నేను మిస్ అవుతున్నాను. అందుకని ఈ వీడియో నేను తీసుకొని ఈ వీడియోని యానిమేట్ చేసి చూసినప్పుడల్లా కొంచెమైనా మా అమ్మ నాతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు పలకరిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు ఎలా చేయాలో మా అమ్మ ఫోటో ద్వారా చూపిస్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మై హెరిటేజ్ డీప్ నోస్టాల్జియా అనే వెబ్సైట్ని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది కదా. యానిమేట్ యువర్ ఫ్యామిలీ ఫొటోస్ అని దీంట్లో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇలా డిస్ప్లే అయ్యాక అక్కడ కనిపిస్తుంది అప్లోడ్ ఫోటో అని, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. దాంట్లో బ్రౌజ్ చేసి మీకు కావాల్సిన ఫోటోని ఎవరైతే మీ ఫొటోస్ ఏ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసి యానిమేట్ చేయాలనుకుంటారో ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. కొన్ని సెకండ్స్లోనే ఇలా మీకు యానిమేట్ అవుతున్నట్టుగా డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి చూడండి, అయిపోయింది. ఫోటో అనేది మూమెంట్ వచ్చేసింది ఫోటోకి. దీన్ని మనము వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా మనము షేర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ వీడియో అనేది వస్తుంది. అప్లోడ్ అనదర్ ఫోటో అని వస్తుంది. డౌన్లోడ్ వీడియో అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం దీన్ని. అప్లోడ్ అనదర్ ఫోటో అంటే మనం ఇంకా ఎవరైనా ఫొటోస్ని యానిమేట్ చేయాలనుకుంటే మనం అది క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ అలాగే చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని వచ్చింది. ఆల్రెడీ నేను ఇదివరకు చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని చూపించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా మనకు రియల్గా వాళ్ళు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది కదా. మూమెంట్ అనేది వాళ్ళు ఎలా మూమెంట్ ఇస్తున్నారో అలాగే కనిపిస్తుంది కదా. ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.